హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం టెన్సెస్ గురించి తెలుసుకుందాం. టెన్సెస్ అనగానే చాలామంది ప్రజెంట్ టెన్స్, అలాగే పాస్ట్ టెన్స్, అలాగే ఫ్యూచర్ టెన్స్ మాత్రమే ఉంటాయనుకుంటారు. అలా కాకుండా మనకి 12 టెన్సెస్ అనేవి ఉంటాయండి. అయితే మనం ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే తప్పకుండా ఈ టెన్సెస్ గురించి తెలుసుకోవాలి. చాలామంది టెన్సెస్ అనగానే చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి, నేర్చుకోవడం చాలా ఇబ్బంది, చాలా ప్రాబ్లం అని అనుకుంటారు. అలా కాకుండా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఈ వీడియోని చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది టెన్సెస్ని ఈజీగా ఇలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం ప్రజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరిగే పని గురించి చెప్పేటప్పుడు మనం ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ మనకి 4 టెన్సెస్ ఉంటాయి. అందులో సింపుల్ ప్రజెంట్ టెన్స్, అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్ గురించి చూసినట్లయితే, పాస్ట్ టెన్స్ అంటే మనం జరిగిపోయిన కాలంలో జరిగిన వాటి గురించి మాట్లాడేటప్పుడు మనం పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. అందులో కూడా సింపుల్ పాస్ట్, అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇలా 4 టెన్సెస్ అనేది డివైడ్ అయి ఉంటాయి. అలాగే ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే మనం భవిష్యత్తులో జరగబోయే దాని గురించి మాట్లాడేటప్పుడు దీంట్లో కూడా మళ్ళీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇలా 4 టెన్సెస్ అవన్నీ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ప్రజెంట్ సింపుల్ టెన్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ప్రజెంట్ సింపుల్ టెన్స్ మనం నెగిటివ్ ఫామ్లో చూసినట్లయితే, లేదా పాజిటివ్ లేదా క్వశ్చన్ ఫామ్లో చూసినట్లయితే, పాజిటివ్లో అయితే ఐ యు వి వచ్చినప్పుడు వర్క్ అని వస్తుంది. అలాగే దే హీ షీ ఇట్ అని వచ్చినప్పుడు వర్క్స్. నెగిటివ్ ఫామ్లో అయితే ఐ డు నాట్ వర్క్. అలాగే దే హీ షీ వచ్చినప్పుడు హీ డస్ నాట్ వర్క్, షీ డస్ నాట్ వర్క్, ఐ డు నాట్ వర్క్, వీ డు నాట్ వర్క్, యూ డు నాట్ వర్క్, ఇలా నెగిటివ్ ఫామ్లో వస్తుందన్నమాట. అలాగే క్వశ్చన్ చేయాలి అనుకున్నప్పుడు మనం డూ ఐ వర్క్, డూ వీ వర్క్, డూ దే వర్క్, అలాగే హీ షీ వచ్చినప్పుడు డస్ షీ వర్క్, డస్ హీ వర్క్, డస్ ఇట్ వర్క్. ఇట్ అంటే ఏదైనా రెఫ్రిజిరేటర్ కానివ్వండి, ఏదైనా వాషింగ్ మిషన్ లాంటివన్నిటిని మనం ఇట్ అని యూజ్ చేస్తాం కదా, అలాంటప్పుడు మనం ఇలా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎలాంటి టైంలో ప్రజెంట్ సింపుల్ని యూజ్ చేస్తాం అంటే, కొన్ని పర్మనెంట్ వాటి గురించి, అంటే కొన్ని పర్మనెంట్గా అలానే ఉండిపోతాయి కదా. వి లివ్ ఇన్ ఇండియా, అలాంటప్పుడు అంటే మేము ఇండియాలో ఉంటాం, నివసిస్తాము, అలాంటి చెప్పేటప్పుడు మనం, లేదా షీ వర్క్స్ ఎట్ బ్యాంక్, షీ వర్క్స్ ఎట్ ఏ బ్యాంక్ అంటే ఆమె బ్యాంక్లో పనిచేస్తుంది, అలాంటివి చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేస్తాం. అలాగే రొటీన్ అంటే రోజు మనం చేసే పనుల గురించి, ఐ వేకప్ ఎట్ 6, అలాగే ఐ గో టు స్లీప్ ఎట్ 9 o'clock, ఇలాంటి వాటి చెప్పేటప్పుడు కూడా మనం ప్రజెంట్ సింపుల్ యూజ్ చేయొచ్చు. లేదా ఫ్యాక్ట్స్, కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పు వైపే ఉదయిస్తాడు, దాన్ని ఎవరు మార్చలేరు కదా. అలాంటివి చెప్పేటప్పుడు మనం ఈ సింపుల్ ప్రెజెంట్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఇంకా ఇవి కాకుండా ఇంకెక్కడ యూజ్ చేయాలో తెలుసుకుందాం. కొన్ని షెడ్యూల్స్ చేసేటప్పుడు, అంటే ఏదైనా ఒక టైంని ఫిక్స్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అవర్ స్కూల్ స్టార్ట్స్ ఎట్ 9 o'clock అంటే ప్రతిరోజు మన స్కూల్ అనేది 9 o'clock ఉంటుంది కాబట్టి, అలాంటి చెప్పేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ని యూజ్ చేయొచ్చు. చూసారు కదా, సింపుల్ ప్రెజెంట్ని మనం ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. అన్నీ ఒకే వీడియోలో కాకుండా ఒక్కొక్క టెన్స్ని ఒక్కొక్క వీడియోలో నేర్చుకుందామంటే చాలా ఈజీగా ప్రాక్టీస్ చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.